ఓం శాంతి. జూన్ 18వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అవగుణాలను తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థము చేయండి. ఏ గుణము తక్కువగా ఉందో, లోపించిందో దాని లెక్కాచారము ఉంచుకోండి. గుణదానము చేస్తే గుణవంతులుగా అవుతారు. ప్రశ్న: గుణవంతులుగా అయ్యేందుకు మీకు లభించిన మొట్టమొదటి శ్రీమతమేది? జవాబు: మధురమైన పిల్లలు, గుణవంతులుగా అవ్వాలంటే 1. ఎవరి దేహమును చూడకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒక్క తండ్రి నుండి మాత్రమే వినండి. ఒక్క తండ్రినే చూడండి. మానవ మతాలను చూడకండి. 2. దేహాభిమానానికి వశమై తండ్రికి, బ్రాహ్మణ కులానికి అపకీర్తి కలిగించే పనులేవి చేయకండి. తప్పుడు నడవడిక గలవారు గుణవంతులుగా అవ్వలేరు. వారిని కుల కళంకితులని అంటారు. ఓం శాంతి. బాబ్దాదా చేతిలో గుండు మల్లెపూలు ఉన్నాయి. ఇటువంటి సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలని బాబా సాక్షాత్కారము చేయిస్తారు. మనము ఒకప్పుడు పుష్పాలుగా అయ్యే ఉంటిమని పిల్లలకు తెలుసు. గులాబీ పుష్పాలుగా, మల్లెపూలుగా కూడా అయ్యారు. అలాగే వజ్రాలుగా కూడా తయారయ్యారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు. ఇప్పుడు సత్యంగా అవుతున్నారు. ఇంతకు ముందు అసత్యంగా ఉండేవారు. అది అసత్యమే అసత్యము. సత్యము గురిగింజంత కూడా లేదు. ఇప్పుడు మీరు సత్యంగా తయారవుతారు. సత్యమైన వారిలో అన్ని గుణాలు ఉండాలి. ఎవరిలో ఎన్ని గుణాలు ఉంటాయో అంతా ఇతరులకు కూడా గుణదానము చేసి తమ సమానంగా చేస్తారు. అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు, మీ గుణాల లెక్కాచారము ఉంచుకోండి. మాలో ఏ అవగుణాలు లేవు కదా. దైవీ గుణాలలో ఏ గుణము తక్కువగా ఉంది? ప్రతిరోజు రాత్రి ఈ లెక్కాచారము చూసుకోండి. ప్రపంచంలోని మనుషుల విషయము వేరు. ఇప్పుడు మీరు సాధారణ మనుషులు కారు, బ్రాహ్మణులు. అందరూ మనుషులే, కానీ ప్రతి ఒక్కరి గుణాలలో, నడవడికలలో తేడా ఉంటుంది. మాయా రాజ్యంలో కూడా కొంతమంది మనుషులు చాలా మంచి గుణవంతులు ఉంటారు, కానీ వారికి తండ్రి ఎవరో తెలీదు. చాలా ధార్మిక మనస్సు గలవారిగా, సున్నిత హృదయము గలవారిగా ఉంటారు. ప్రపంచంలోని మనుషుల గుణాలు రకరకాలుగా ఉంటాయి. దేవతలుగా అయినప్పుడు దైవీ గుణాలు అందరిలో ఉంటాయి. పోతే చదువును బట్టి పదవులుంటాయి. మొదటిది చదువుకోవాలి, రెండవది అవగుణాలను తొలగించుకోవాలి. మనము ఈ ప్రపంచానికి భిన్నంగా ఉన్నామని పిల్లలకు తెలుసు. ఇక్కడ అందరూ ఒకే బ్రాహ్మణ కులంలో కూర్చొని ఉన్నాము. మనుష్య మతములలో ఉన్నవారు శూద్ర కులములో ఉన్నారు. బ్రాహ్మణ కులంలో ఈశ్వరీయ మతముంది. మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి. ఫలానా వారు వాదిస్తున్నారని మీరు చెప్తారు. ఈశ్వరీయ మతముపై నడుస్తున్న మేము బ్రాహ్మణులము లేక బ్రహ్మకుమారి కుమారులమని వ్రాయమని బాబా తెలిపించారు. అప్పుడు వీరికంటే ఉన్నతులు మరెవ్వరూ లేరని అర్థం చేసుకుంటారు. అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడు.
వారి పిల్లలైన మనము కూడా వారి మతమును అనుసరిస్తున్నాము. మేము మనుష్య మతమును అనుసరించడం లేదు, ఈశ్వరీయ మతమును అనుసరించి మేము దేవతలుగా అవుతాము. మనుష్య మతమును పూర్తిగా వదిలేశామని చెప్పండి. ఇలా రాస్తే మీతో ఎవ్వరూ వాదవివాదాలు చేయరు. ఇది ఎవరు మీకు నేర్పించారు, ఎక్కడ విన్నారని ఎవరైనా అడిగితే మాది ఈశ్వరీయ మతము, ప్రేరణ విషయం కాదని చెప్తారు. అనంతమైన తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా మేము అర్థం చేసుకున్నాము. ఇంతకు ముందు మేము కూడా భక్తి మార్గంలోని శాస్త్రాల ప్రకారము చాలా కాలం నడుచుకున్నాము. ఇప్పుడు మాకు ఈశ్వరీయ మతము లభించిందని కూడా చెప్పండి. పిల్లలైన మీరు తండ్రినే మహిమ చేయాలి. మొట్టమొదట మేము ఈశ్వరీయ మతమును అనుసరిస్తామని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి. మేము మనుష్య మతమును అనుసరించము, వారి మతము వినము. మనుషుల చెడు మతాలు వినకు, మనుష్యుల మతమును చూడకు, ఆత్మను చూడండి, శరీరాన్ని చూడకండని ఈశ్వరుడు చెప్తున్నారు. ఇది పతిత శరీరము, దీనిని ఏం చూస్తారు? ఈ కళ్ళతో దీనిని చూడకండి. ఈ శరీరము పతిత ఆత్మది, కావున పతితంగానే ఉంది. ఈ శరీరాలు ఇక్కడ బాగుపడవు, ఇంకా పాతబడిపోతాయి. రోజురోజుకు ఆత్మ బాగుపడుతుంది. ఆత్మ అవినాశి. అందుకే చెడు చూడకండి, శరీరాలను కూడా చూడరాదు అని తండ్రి చెప్తున్నారు. దేహ సహితము దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఆత్మను చూడండి. ఒక్క పరమాత్మ తండ్రి ద్వారానే వినండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని మీరు అనుభవం చేస్తారు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. ఒక్క సెకండులో జీవన్ముక్తి లభించగలదు. కానీ పురుషార్థము పూర్తిగా చేయకుంటే చాలా శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పిల్లలైన మీరు తండ్రి పరిచయం ఇచ్చేందుకు గుడ్డివారికి ఊతకర్రవలే అవుతారు. ఆత్మను చూడలేరు, తెలుసుకోగలరు. ఆత్మ ఎంతో చిన్నది. ఈ ఆకాశతత్వములో మనుషులు ఎంత స్థలమును ఆక్రమిస్తారో గమనించండి. మనుషులైతే వస్తూ పోతూ ఉంటారు కదా. ఆత్మ ఎక్కడికైనా వచ్చిపోతుందా? ఆత్మకు ఎంత చిన్న స్థలముంటుంది. ఇది ఆలోచించవలసిన విషయము. ఆత్మల గుంపు ఉంటుంది. శరీరముతో పోలిస్తే ఆత్మ ఎంతో చిన్నది. అది చాలా చిన్న స్థలాన్ని తీసుకుంటుంది. మీకైతే ఉండేందుకు చాలా స్థలము కావాలి. ఇప్పుడు పిల్లలైన మీరు విశాల బుద్ధి గలవారిగా అయ్యారు. తండ్రి నూతన ప్రపంచం కొరకు నూతన విషయాలను అర్థం చేయిస్తున్నారు. తెలిపేవారు కూడా కొత్తవారే. మనుషులైతే అందరినీ దయచూపమని వేడుకుంటూ ఉంటారు. స్వయంపై దయచూపుకునే శక్తి లేదు. మీకు ఆ శక్తి లభిస్తుంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. వేరెవ్వరిని దయాహృదయులని అనరు. మనుషులను దేవతలని ఎప్పుడూ అనజాలరు. మనుషులను దేవతలుగా తయారు చేసే దయాహృదయులు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే పరమపిత పరమాత్ముని మహిమ అపారమైనదని, అంతులేనిదని అంటారు. ఇప్పుడు మీరు వారి దయ అపారమని ప్రాక్టికల్గా తెలుసుకున్నారు.
తండ్రి తయారు చేసే నూతన ప్రపంచంలో అన్నీ కొత్తగానే ఉంటాయి. మనుషులు, పశువులు, పక్షులు అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. మీరు శ్రేష్టంగా తయారైతే మీ ఫర్నిచర్ కూడా అత్యంత ఉన్నతంగా గాయనము చేయబడిందని తండ్రి తెలిపించారు. తండ్రిని కూడా అత్యంత ఉన్నతులని అంటారు. వారి ద్వారా విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తానని తండ్రి నేరుగా స్పష్టంగా చెప్తున్నారు. వారు అరచేతితో కుంకుమ, పూలు మొదలైనవి తీస్తారు. కానీ ఇది చదువు విషయం. ఇది సత్యమైన చదువు. మనము చదువుకుంటున్నామని మీకు తెలుసు. మీరు పాఠశాలకు వచ్చారు. చాలా పాఠశాలలు తెరిస్తే అప్పుడు మీ నడవడికలు గమనించడం జరుగుతుంది. ఎవరైనా విరుద్ధంగా నడుచుకుంటే అపకీర్తి వస్తుంది. దేహాభిమానంలో ఉన్నవారి నడవడిక వేరుగా ఉంటుంది. వారి నడవడిక ఇలా ఉందని ఎవరైనా గమనిస్తే అందరిపై కళంకము ఏర్పడుతుంది. వీరి నడవడికలో ఎలాంటి మార్పు లేకుంటే తండ్రిని నిందింపజేసినట్లే కదా. సమయం పడుతుంది. దోషమంతా వారిపైకి వస్తుంది. స్వభావం చాలా బాగుండాలి. మీ స్వభావాలు మారేందుకు ఎంత సమయం పడుతుంది? కొంతమంది గుణాలు, స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయని మీకు తెలుస్తుంది. అది కనిపిస్తుంది కూడా. తండ్రి కూర్చొని ఒక్కొక్క పుత్రుణ్ణి చూస్తూ వీరిలో తొలగిపోవాల్సిన ఏ లోపముందో గమనిస్తారు. ఒక్కొక్కరిని పరిశీలిస్తారు. లోపాలైతే అందరిలో ఉన్నాయి. కావున తండ్రి అందరినీ చూస్తూ ఉంటారు. ఫలితం గమనిస్తూ ఉంటారు. తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా. వీరిలో ఈ లోపముందని, అందుకే ఉన్నత పదవిని పొందలేరని తండ్రికి తెలుసు. లోపాలు తొలగకపోతే చాలా కష్టం. చూస్తూనే తెలిసిపోతుంది. ఇంకా సమయం పడుతుందని వారికి తెలుసు. ఒక్కొక్కరిని పరిశీలిస్తూ తండ్రి దృష్టి ఒక్కొక్కరి గుణాల వైపుకు వెళ్తుంది. మీలో ఏ అవగుణమూ లేదు కదా అని అడుగుతారు. తండ్రి ముందైతే సత్యమే చెప్తారు. కొంతమంది దేహాభిమానమున్నవారు సత్యము చెప్పరు. తండ్రేమో చెప్తూ ఉంటారు. చెప్పకనే చేయగలిగిన వారు దేవతలు. చెప్తే చేసేవారు మనుషులు. చెప్పినా చేయనివారు. ఈ జన్మలోని లోపాలను మీ అంతకు మీరే తెలపండని తండ్రి చెప్తారు. లోపాలు సర్జన్కు తెలియజేయాలని బాబా అందరికీ చెప్తారు. శరీరము జబ్బు గురించి కాదు, ఆత్మలోపలి రోగాల గురించి చెప్పాలి. మీలో ఏ ఏ ఆసురీ ఆలోచనలున్నాయో చెప్తే వాటిని ఎలా తొలగించుకోవాలో బాబా అర్థం చేయిస్తారు. ఈ స్థితిలో అవగుణాలు తొలగించుకోకుంటే ఉన్నత పదవిని పొందలేరు. అవగుణాలు నిందల పాలు చేస్తాయి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారంటే మనుషులకు అసత్య సంశయం వస్తుంది. భగవంతుడు నామరూపాలకు అతీతుడు. సర్వవ్యాపి అయిన భగవంతుడు వీరిని ఎలా చదివిస్తున్నారు, వీరి నడవడిక ఎలా ఉందని అనుమానపడతారు. మీ గుణాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండాలో తండ్రికి తెలుసు. అవగుణాలను దాచిపెట్టుకుంటే ఇతరులపై అంత ప్రభావము పడదు. అందువలన వీలైనంత ఎక్కువగా మీలోని అవగుణాలను తొలగించుకుంటూ ఉండండి. నాలో ఈ లోపాలున్నాయని నోట్ చేసుకుంటే
లోపల మనసు తింటుంది. నష్టపోతూ ఉంటే మనసు తింటూ ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎంత లాభం వచ్చిందని ప్రతిరోజు వారి ఖాతాను చూసుకుంటారు. అలాగే ఈ తండ్రి కూడా చెప్తున్నారు, మీ నడవడికను ప్రతిరోజు చూసుకోండి, లేకుంటే నష్టపోతారు, తండ్రి పరువును పోగొడతారు. గురువును నిందింపచేయు వారికి ఎక్కడా స్థానము ఉండదు. దేహాభిమానులు ఆధారమును పొందలేరు. దేహీ అభిమానులు మంచి స్థానాన్ని పొందుతారు. దేహీ అభిమానిగా అయ్యేందుకే అందరూ పురుషార్థము చేస్తారు. రోజురోజుకు చక్కబడుతూ ఉంటారు. దేహాభిమానము వలన జరిగే పనులను తొలగించుకుంటూ ఉండాలి. దేహాభిమానము వలన పాపాలు తప్పకుండా జరుగుతాయి. అందువలన దేహీ అభిమానులుగా అవుతూ ఉండండి. జన్మిస్తూనే ఎవ్వరూ రాజులుగా అవ్వరని మీకు తెలుసు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలని కూడా మీరు అర్థం చేసుకున్నారు. బాబా వద్దకు పిల్లలు వస్తారు. కొంతమంది 6 మాసాల తర్వాత వస్తారు. కొంతమంది 8 మాసాల తర్వాత కూడా వస్తారు. ఇంత సమయంలో ఎంత ఉన్నతి అయినారని బాబా గమనిస్తారు. రోజులు గడిచిన కొలది బాగుపడుతున్నారా లేక లోపాలున్నాయా అని గమనిస్తారు. కొంతమంది నడుస్తూ నడుస్తూ చదువును వదిలేస్తారు. తండ్రి చెప్తున్నారు, భగవాన్ భగవతిగా తయారు చేసేందుకు స్వయం భగవంతుడే మిమ్మల్ని చదివిస్తుంటే అటువంటి చదువును మీరు వదిలేస్తారా? అరే, వరల్డ్ గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు, ఇందులో గైర్హాజరా? మాయ ఎంత ప్రబలమైనది! ఫస్ట్ క్లాస్ చదువు నుండి మీ ముఖాన్ని తిప్పేస్తుంది. నడుస్తూ నడుస్తూ చదువును కాలితో తన్నేసేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన ముఖము స్వర్గము వైపు, కాళ్ళు నరకము వైపు ఉన్నాయని మీకు తెలుసు. మీరు సంగమయుగంలోని బ్రాహ్మణులు. ఇది పాత రావణ ప్రపంచము. మనము శాంతిధామము ద్వారా సుఖధామము వైపుకు వెళ్తాము. పిల్లలు ఇదే గుర్తుంచుకోవాలి, సమయం చాలా తక్కువగా ఉంది. రేపే ఈ శరీరాన్ని వదిలేయవచ్చు. తండ్రి స్మృతి లేకుంటే అంత్యకాలములో. తండ్రి ఎంతగానో తెలుపుతున్నారు. బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. జ్ఞానము కూడా గుప్తమైనది. కల్పక్రితము ఎవరెంత పురుషార్థం చేశారో ఇప్పుడు అంతే చేస్తున్నారని వారికి తెలుసు. డ్రామానుసారము బాబా కూడా కల్పక్రితము వలె అర్థం చేయిస్తూ ఉంటారు. ఇందులో ఏమాత్రము తేడా ఉండదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనమైపోతాయి. శిక్షలను అనుభవించవలసిన పని ఉండదు. తండ్రి ముందు శిక్షలను అనుభవిస్తూ ఉంటే తండ్రి ఏమంటారు? మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు. ఆ సమయంలో క్షమించలేరు. ఇతని ద్వారా తండ్రి చదివిస్తున్నారు. కావున ఇతని సాక్షాత్కారమే జరుగుతుంది. అక్కడ కూడా ఇతని ద్వారానే మీరు ఇలాంటి పనులు చేశారని అర్థం చేయిస్తారు. అప్పుడు చాలా ఏడుస్తారు, అరుస్తారు, పశ్చాత్తాపపడతారు. సాక్షాత్కారము చేయించకుండా శిక్షలు వేయించరు. మిమ్మల్ని అంతగా చదివించాను, అయినా మీరు ఇటువంటి పనులు ఎందుకు చేశారని అడుగుతారు. రావణుని మతముననుసరించి ఎన్ని పాపాలు చేశామో మీకు కూడా తెలుసు.
పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. తండ్రిని సర్వవ్యాపి అని అంటూ వచ్చారు. ఇది నెంబర్ 1 అవమానము. దీని లెక్కాచారం కూడా చాలా ఉంది. నిన్ను నీవు ఎలా చెంపదెబ్బ కొట్టుకున్నావో చూడు అని తండ్రి ఫిర్యాదు చేస్తారు. భారతీయులే ఎంతో కింద పడ్డారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, మీకిప్పుడు ఎంతో వివేకము లభించింది. అది కూడా నెంబర్ వారుగా డ్రామానుసారము అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ఇప్పటి వరకు జరిగిన క్లాసు ఫలితం ఇలాగే ఉందని అంటారు. తండ్రి సరైనదే చెప్తారు కదా. కావున పిల్లలు, మీ ఉన్నతి మీరు చేసుకుంటూ ఉండండి. మాయ ఎటువంటిదంటే దేహీ అభిమానులుగా ఉండనివ్వదు. ఇదే చాలా పెద్ద సబ్జెక్టు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి. మంచిది. मीठे मीठे सिकिलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, దేహాభిమానంలోకి రావడం వలన తప్పకుండా పాపాలు జరుగుతాయి. దేహాభిమానులకు స్వర్గంలో స్థానము లభించదు. అందువలన దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. తండ్రిని నిందల పాలు చేసే ఏ కర్మను చేయరాదు. 2వ పాయింట్, ఆత్మలోపల ఉన్న జబ్బులను తండ్రికి సత్యంగా తెలిపించాలి. అవగుణాలను దాచుకోరాదు. నాలో ఏ అవగుణాలున్నాయని స్వయాన్ని పరిశీలించుకోవాలి. చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా తయారు చేసుకోవాలి. వరదానము. హద్దులోని రాయల్ కోరికల నుండి ముక్తంగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ. వివరణ. బ్రహ్మబాబా కర్మబంధనాల నుండి ముక్తమై భిన్నంగా తయారయ్యే రుజువునిచ్చాడు. సేవపై స్నేహం తప్ప వేరే ఏ బంధనము లేదు. సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలేవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారము యొక్క బంధనంలో బంధిస్తాయి. సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారము నుండి కూడా ముక్తంగా ఉంటారు. ఎలాగైతే దేహ సంబంధాల బంధనముంటుందో అలా సేవలో స్వార్థము కూడా బంధనమే. ఈ బంధనము నుండి లేక రాయల్ లెక్కాచారము నుండి కూడా ముక్తులై నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి. స్లోగన్. ప్రతిజ్ఞలను ఫైలులో ఉంచకండి, ఫైనల్గా తయారై చూపించండి. ఓం శాంతి.